వెల్కమ్ టు కోడ్ రూలర్ యూట్యూబ్ పేజ్. సో మనం ఇప్పుడు జావా నేర్చుకోవడం ఎలా, ఇది మన మెయిన్ టాపిక్ ఈరోజు వీడియోలో. సో మన టాపిక్లోకి ముందుకెళ్ళే ముందు మీరు మన ఛానల్ కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకునేయండి, ఎందుకంటే మనం చేసేది అప్పుడప్పుడే వీడియోస్, అప్పుడు కూడా మీకు రాకపోతే ఎలా చెప్పండి. సో అదంతా సబ్స్క్రైబ్ చేస్తారు. చదువుకునే వెబ్సైట్ చదువుకునేటి మాత్రం ఏం పట్టించుకోరా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మనం కోడ్ జావా ఎందుకు, అసలు కోడ్ జావా వల్ల మనకి ఏమో ఉన్నాయి అంటే ఏమేమి ఫ్యూచర్స్ ఉన్నాయి, సో ఫ్యూచర్లో మన కోడ్ జావా యూస్ అవుతుందా, సో అవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో దానికి ముందు మనం ఫస్ట్ స్లైడ్లోకి వెళ్ళిపోదాం. సో కోడ్ జావా ఎందుకు, సో జావా జావా అంటాడు, దాంట్లో మధ్యలో కోడ్ జావా ఎందుకు వచ్చింది అని అనొచ్చు. సో జావా అనేది మన కంప్యూటర్లోనే కాదు, ఎన్నో దిక్కులో రన్ అవుతున్నది. సో ఎన్నో దిక్కులో రన్ అయినప్పుడు దాంట్లో ఫంక్షన్స్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది, అది ఫ్యూచర్ టాపిక్స్. సో మెయిన్ ఫంక్షన్ ఉంటుంది, మెయిన్ ఫంక్షన్ ఉండేటన్ని కోడ్ జావా టాపిక్స్ అంటాం. సో మెయిన్ ఫంక్షన్ లేకపోతే అడ్వాన్స్డ్ జావా టాపిక్స్ అంటాం. సో సో కోడ్ జావా నేర్చుకోకుండా అడ్వాన్స్డ్ జావా నేర్చుకోవడం ఇట్స్ నాట్ పాసిబుల్, ఎందుకంటే అసలు అర్థమే కాదు. ఫస్ట్ కోడ్ జావా అని చాలా ఇబ్బంది, సో దాని తర్వాత అడ్వాన్స్ జావాకి వెళ్ళిపోవచ్చు. సో టెక్ ఇండస్ట్రీలో జావాకి అంత ఇంపార్టెన్స్ ఉందా అంటే నిజంగా ఉంది. ఎందుకుంది? 60% ఆఫ్ ప్రజెంట్ ప్రాజెక్ట్స్ అన్ని జావాలతో రన్ అవుతున్నాయి. సో 60% ఆఫ్ ప్రాజెక్ట్స్ అంటే 100 ప్రాజెక్ట్స్లో 60 ప్రాజెక్ట్స్ జావా మీద ఉన్నప్పుడు, సో అన్ని ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు మనకు గ్యారెంటీగా దాంట్లో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో దాట్స్ వై. సో ప్రజెంట్ ఏఐఎంఎల్ అన్నీ వస్తున్నాయి, బట్ జావా ఎవర్ గ్రీన్ టాపిక్. సో జావా ఎక్కడెక్కడ వాడతారు? వెబ్సైట్స్ లైక్ ఐఎస్ఆర్ వెబ్సైట్ ఉంది, ఎన్ఎస్ఆర్ వెబ్సైట్స్ ఉంది, అవన్నీ జావాతోనే బిల్డ్ చేశారు. మన మొబైల్ ఓఎస్ కూడా జావాతో రన్ అవుతుంది, ఆండ్రాయిడ్. సో మీరు యాపిల్ అయితే షిఫ్ట్, అది వేరే విషయం. సో డెస్క్టాప్లో ఎన్నో అప్లికేషన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా జావాతో రన్ అయి ఉన్నాయి. సో ఎక్సెట్రా అంటే సర్వర్ సైడ్, ఆ తర్వాత ఐఓటీ డివైసెస్, వీటిలో కూడా జావా యూజ్ చేస్తారు లైట్గా. సో అక్కడ కూడా. సో కెరీర్ ఆపర్చునిటీస్లో అయితే జావా అయితే ఉందనప్ప, ఎందుకంటే జావా అనేది మీకు తెలుసు కదా, 60% ఆఫ్ ప్రాజెక్ట్స్ జావా ఉన్నప్పుడు అక్కడ జాబ్స్ లేకపోవడం ఎలా చెప్పండి. సో ఖచ్చితంగా జాబ్స్ దొరుకుతాయి. సో మీరు వెతకాలంతే. సో జావా నేర్చుకునే ముందు మీకు ఏమేమి కావాలి? మీకేం రాకపోయినా పర్వాలేదు, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అయితే అవసరం, బట్ ఇట్స్ ఆప్షనల్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు జావా ఉంది కదా, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ప్రోగ్రామ్ అంటే సి లాంగ్వేజ్ ముందు, అంటే సి, జావా, పైథాన్, ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఫ్లో అనమాట. ఫస్ట్ సి నేర్చుకుంటారు, తర్వాత జావా నేర్చుకుంటారు, తర్వాత పైథాన్ నేర్చుకుంటారు. కానీ ఇక్కడ మనకి ఏం చేస్తున్నాం, సి అనేది అవుట్డేటెడ్ అండి, బట్ బేసిక్స్ కోసం మీరు నేర్చుకుంటే యూస్ అవుతుంది. సో లైక్ దట్. సో అందుకే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ప్రోగ్రామింగ్. తర్వాత ఏముంది, జావా నేను నేర్చుకోవచ్చు, కానీ ప్రాక్టీస్ చేయకుండా ఎట్లా నేర్చుకుంటాను చెప్పండి. సో సింపుల్గా జేడీకే లేకపోతే ఇంటెలిజే, ఎక్లిప్స్ ఏదో ఒకటి వాడండి. మై సజెషన్ వచ్చి ఎక్లిప్స్ అనమాట, ఎందుకంటే నేను ఎక్లిప్సే వాడతాను. 67% ఆఫ్ కంపెనీస్ ఎక్లిప్సే యూజ్ చేస్తారు, దట్స్ వై. సో అదనమాట. మీరు జావా నేర్చుకోవాలంటే సింపుల్ బేసిక్ నాలెడ్జ్ ఉన్నా చాలు, వెళ్ళిపోవచ్చు ఈజీగా. కొంచెం డిఫికల్ట్ అవుతుంది, సింటాక్స్ పరంగా కొంచెం డిఫికల్టే, బట్ నేర్చుకున్నాక అది ఈజీ అయిపోతుంది. సో జావాలో ఏమేమి నేర్చుకోవచ్చు? ఫస్ట్ జావా సింటాక్స్ అండ్ బేసిక్స్ అప్ప. ఫస్ట్ పాయింట్ బేసిక్స్. సో వితౌట్ బేసిక్స్ మనం ఏమీ చేయలేం. లైక్ అసలు సింటాక్స్ అంటే లైక్ ఫస్ట్ పాయింట్, అది ఎలా ప్రోగ్రామ్ రన్ చేయాలి, సో ఫస్ట్ కోడ్ ఎలా రాయాలి, దాంట్లో వేరియబుల్ డిక్లరేషన్ ఎలా ఉంటుంది, దాని తర్వాత లూప్స్ అంటే ఏంటి, ఇటరేషన్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, సో ఆ తర్వాత డిఫరెంట్ టైప్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, ఆపరేటర్స్, తర్వాత టైప్ కన్వర్షన్స్, ఇలా చాలా ఉంటాయి. సో అవన్నీ చూసుకోవాలి. తర్వాత ఊప్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. తన్నప్పంటే ఇదే అనుకోండి, అది వేరే విషయం, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మెనీ ఆఫ్ కంపెనీస్లో ఇంటర్వ్యూలు గ్యారెంటెడ్గా క్వశ్చన్స్ ఊప్స్ అనమాట. దాట్స్ వై నన్ను కూడా ఊప్స్లో క్వశ్చన్స్ అడగాలి, నేను పోయిన ప్రతి ఇంటర్వ్యూలో ఊప్స్లో అడిగిన వాళ్ళే, అందుకే ఊప్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటా. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఇట్స్ వన్ ఆఫ్ ది అనదర్ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే మన ప్రోగ్రామ్ రన్ చేస్తా సగంలో అది ఎగిరిపోద్ది. ఎందుకు ఎగిరిపోద్ది అంటే ఎక్సెప్షన్స్, ఎర్రర్స్ వచ్చేసినప్పుడు, సో అవి హ్యాండిల్ చేయడం కోసం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటాం. సో మల్టీ థ్రెడింగ్, ఫైల్ హ్యాండ్లింగ్ ఫర్దర్లో చూసుకోవచ్చు. సో కలెక్షన్స్ అంటే ఇట్స్ నథింగ్ బట్ డేటా స్ట్రక్చర్స్ రిలేటెడ్. సో జేడీబీసీ, సో అందరు జేడీబీసీ ఏమంటారంటే ఇది అడ్వాన్స్డ్ జావా అంటారు, బట్ జేడీబీసీ ఇస్ ఆల్సో కోర్ జావా టాపిక్, కానీ అందరూ అది అడ్వాన్స్డ్ జావా అంటారు. ఎందుకంటే అది అదర్ అప్లికేషన్ లైక్ ఒరాకిల్, ఎస్క్యూఎల్, ఆ తర్వాత అలాంటి వాటితో కనెక్ట్ చేస్తాం. సో వాళ్ళు ఏమనుకుంటారు, కనెక్షన్ మనం ఖచ్చితంగా అడ్వాన్స్డ్ జావా, బట్ దీంట్లో మెయిన్ ఫంక్షన్ యూజ్ చేస్తాం, మెయిన్ యూజ్ చేసేవన్నీ కోర్ జావా కింద వస్తాయి మోస్ట్లీ. దాట్స్ వై. సో స్టెప్ బై స్టెప్ ప్లానింగ్ అనమాట. సో మీకు
నచ్చితే మీరు వీడియోని పాస్ చేసి స్క్రీన్ షాట్ కొట్టుకునేయండి, ఎందుకంటే ఇవే ఇంపార్టెంట్ అనమాట స్టార్టింగ్కి. సో బేసిక్స్ డేటా టైప్స్ నేర్చుకోండి. లైక్ దర్ ఆర్ 8 డేటా టైప్స్ అనమాట. అంటే ఫస్ట్ 2 ఉంటే దాంట్లో ప్రిమిటివ్ వచ్చి 8. సో ఇంటూ క్యార్, ఫ్లోట్, లాంగ్, అట్ట. సో దట్ టైప్ వేరియబుల్. అసలు వేరియబుల్స్ అంటే ఏంటి, అవి ఎలా డిక్లేర్ చేయాలి, సో అదనమాట. ఆపరేటర్, చాలా టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఆటోమేటిక్, రిలేషనల్, కండిషనల్, మళ్ళీ దాంట్లో కూడా సబ్ టాపిక్స్ ఉంటాయి. ఆపరేటర్స్ చాలా ఎక్కువ, కానీ ఈజీగా ఉంటాయి, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. కండిషనల్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్, స్విచ్, నెస్టెడ్ ఇఫ్, ఇవన్నీ చాలా టాపిక్స్ ఉంటాయి. సో అవి ఈజీ అనమాట. ఇటరేటివ్ స్టేట్మెంట్ అంటే లూప్స్ అనమాట. వీటితో జాగ్రత్తగా ఉన్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ ఒకసారి లూపు కండిషన్ ఫాల్స్ అయిందా, ఓకే అది ట్రూలో ఉంటే రమ్మని పోతా ఉంటుంది. సో లూప్స్ అనమాట, క్లాసెస్, ఆబ్జెక్ట్స్, ఆ తర్వాత ఇవన్నీ తర్వాత నెక్స్ట్ చూసుకోవచ్చు. అడ్వాన్స్డ్ టాపిక్స్ చెప్పే కదా, కలెక్షన్స్, మల్టీ థ్రెడ్, అవన్నీ చేశాక ఏంటంటే ప్రాజెక్ట్స్ రన్ చేయండి. ప్రాజెక్ట్స్ లేకుండా మీకు స్కిల్స్ ఇంప్రూవ్ కావు. సో ఖచ్చితంగా మీరు స్కిల్స్ అనేది ఇంప్రూవ్ కావాలంటే ప్రాజెక్ట్స్ డెవలప్ చేయాలి. ఐ సజెస్ట్ ప్రాజెక్ట్స్. నేను చాలా ప్రాజెక్ట్స్ చేశాను. సో జావా ఎక్కడెక్కడ నేర్చుకోవచ్చు, ఇవన్నీ ఎత్తేయండి. ఇదంతా ఫార్మాలిటీకి నేను ఏదో పెట్టా, మీకు నచ్చితే చూసుకోండి, లేదా ఇప్పుడే చూసుకోండి. అవన్నీ నేను ప్రిఫర్ కూడా చేయను. అన్నీ ఎత్తేసుకోండి. సింపుల్గా చాట్ జీపీటీ వాడండి. లైక్ ఇందాక మనం చెప్పాం కదా ఫస్ట్ పాయింట్. సో దాంట్లో ఉన్న టాపిక్ ఓన్లీ లైక్ డేటా టైప్స్ మొత్తం డేటా టైప్స్ ఇన్ జావా. సో చాట్ జీపీటీలో అడిగేయండి డేటా టైప్స్ ఇన్ జావా ఇచ్చేస్తుంది. సో అవి చూడండి, ప్రాక్టీస్ చేయండి. సో సింపుల్. సో అలా టాపిక్స్ ఒక్కొక్క టాపిక్ మీరు ప్రాక్టీస్ చేస్తే చాట్ జీపీటీ బెస్ట్, ఎందుకంటే మిగిలిన వాటికి ఈజీగా అర్థమైపోద్ది. ఫస్ట్ పాయింట్. సో ఓకే, జావా చాట్ జీపీటీలో నేర్చుకున్న తర్వాత ఏం చేయాలంటే రైట్ అనమాట. ఎందుకంటే మీరు లాజిక్స్, ప్రోగ్రామ్స్ అన్ని రాయండి. ఎందుకంటే ల్యాప్టాప్లో టైప్ చేసి వచ్చేస్తాయి అంటే నో, మీరు రాస్తేనే మీకు వస్తాయి. ఎందుకంటే నేను మోస్ట్లీ పెన్ పేపర్ తీసుకొని లాజిక్స్, ప్రోగ్రామ్స్ అని ఓన్గా డెవలప్ చేస్తుంటాను. అంటే డెవలపింగ్ అంటే చిన్న చిన్న లాజిక్స్ కోసం, ఎందుకంటే మీరు డైరెక్ట్ ల్యాప్టాప్ మీద కూర్చుంటే మీకు అర్థం కాదు. సో అందుకనమాట. సో నెక్స్ట్ ఏంటి టిప్స్, రోజు కోడ్ రాయాలి, చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేయండి, డీబగ్గింగ్, జాయిన్ కోడింగ్, ఇవన్నీ పక్కన పెట్టి ఇన్స్టాగ్రామ్ అన్ఇన్స్టాల్ చేయండి. అంతే, ఇన్స్టాగ్రామ్ అన్ఇన్స్టాల్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని బాగానే వస్తాయి. ఎందుకంటే మీరు ఇన్స్టాగ్రామ్ చూసుకుంటూ ఉంటుంది, మీకు టైం యాడ్ ఉంటుంది చెప్పండి చదువుకోవడానికి. సో ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ అన్ఇన్స్టాల్ చేయండి. లేదు గేమ్స్ అంటారా, సో మీరు ఏ యాప్ అయితే ఎక్కువ యూజ్ చేస్తారో దాన్ని అన్ఇన్స్టాల్ చేయండి. మీరు అంటారు అన్నా నేను లింక్డ్ఇన్ యూజ్ చేస్తాను, అన్నా నేను నౌకరీ యూజ్ చేస్తాను అంటే మీ గురించి నాకు తెలియదు, అది చెప్పండి. ప్రజెంట్ యూత్ అంతా అట్టే ఉన్నారు. సో ముందు మీరు యూజ్ చేసి అడిక్ట్ అయిపోయిన యాప్స్ ఇవన్నీ తగ్గిస్తేనే మీరు కొంచెం ముందుకు వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. లేదు ఈ రెండు మెయింటైన్ చేస్తానంటే అది మీ ఇష్టం. సో దట్స్ నాట్ ప్రిఫరబుల్. ఇబ్బంది అయిపోతుంది మళ్ళీ మీకు. నాదే ఉంది, అసలు బయట జాబ్స్ కూడా చాలా తక్కువ ఉంది. తర్వాత ఏంది, మీకు జావాలో ఇంపార్టెంట్ రెండు పాటలు. నాట్ ఓన్లీ జావా, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మీకు కావాల్సిన రెండు. ఒకటి సింటాక్స్, రెండు లాజిక్స్. అంతే, సింటాక్స్, లాజిక్స్ వచ్చినట్టు మీరు ఏ ప్రాజెక్ట్ అయినా డెవలప్ చేయొచ్చు. హలో వరల్డ్ నుంచి ఏఐతో హలో వరల్డ్ దాకా మీరు ఎనీ ప్రాజెక్ట్స్ డెవలప్ చేయొచ్చు, సింటాక్స్ అండ్ లాజిక్. ఈ రెండు లేకపోతే మీరు ఏ ప్రాజెక్ట్ని డెవలప్ చేయలేరు. మీకు అన్ని సింటాక్సెస్ వచ్చు, లాజిక్ రాదు, ఏం రాయాలో తెలియదు. అన్ని లాజిక్లు వచ్చు, సింటాక్స్ తెలియదు, ఏం రాయాలో తెలియదు. సో రెండు ఖచ్చితంగా కావాలి. సో మీరు సింటాక్సెస్, లాజిక్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. సో ప్రాజెక్ట్స్ అంటారా, క్యాలిక్యులేటర్ అంటారు, టు డూ యాప్ అంటారు, లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్, దీనికి జేడీబీఎస్ వస్తుంది, ఇది ఫైనల్ ప్రాజెక్ట్. సో ఈ చిన్న ప్రాజెక్ట్స్ మీరు కోర్ జావాతో స్టార్ట్ చేయొచ్చు. అంటే స్టార్టింగ్ టాపిక్ బేసిక్స్తోనే డెవలప్ చేయొచ్చు. సో లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అది కొంచెం డిఫికల్ట్. ఓకే. సో రియల్ వరల్డ్ అప్లికేషన్స్, లైక్ మన రియల్ వరల్డ్గా ఏమున్నాయి అంటే ఎన్ఎస్ఆర్ వెబ్సైట్ ఉంటుంది. సో అది ఐటీ రిలేటెడ్ వెబ్సైట్, అంటే ఎన్ఎస్ఆర్ పిన్, ఎన్ఎస్ఆర్ కార్డ్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఆ వెబ్సైట్ అనేది మొత్తం జావాతో డెవలప్ అయింది. మీకు విఎల్సీ మీడియా ప్లేయర్ తెలుసు కదా, అది జావాతోనే డెవలప్ అయింది. సో నెట్ఫ్లిక్స్లో సమ్ కాంపోనెంట్స్, అలాగా మెనీ ఆఫ్ ది కాంపోనెంట్స్ అనేది జావాతో డెవలప్ అయింది. సో దాంట్లో ఒక కాంపోనెంట్ ఒకరు కదా, ఒక కాంపోనెంట్కి ఒక టీం ఉంటుంది, ఒక టీం మొత్తం రన్ చేస్తారు అనమాట. అంటే ఏంటి, ఆ టీం మొత్తం వర్క్ చేస్తారు. సో రియల్ వరల్డ్లో జావా లేకపోతే మెనీ ఆఫ్ అప్లికేషన్స్ పనే చేయవు. లైక్ మీ ఫోనే ఉండదు ఫస్ట్, ఆండ్రాయిడ్, తర్వాత మొత్తం యాపిల్ కొనుక్కోలేక అందరూ కొనలేరు కదా యాప్లో. సో చిన్న ప్రాజెక్ట్స్ డెవలప్ చేసేయండి. సో రియల్ వరల్డ్ అప్లికేషన్ కూడా చూడండి, రియల్ వరల్డ్లో జావా ఎక్కడ వాడతారని. సో నెక్స్ట్ స్లైడ్. సో డీబగ్గింగ్ చాలా బాగుంటుంది, ఎందుకంటే ప్రోగ్రామింగ్ కూడా అలర్ట్ చేస్తుంటుంది కదా. సో అది మన మాట ఎందుకు అంటే మనం కరెక్ట్గా సాయం అనుకుంటే అది వేరే విషయం. మన భాషలో అంటే మనం తప్పు చేసామంటే మనం ఒప్పుకోం కదా. సో ప్రోగ్రామింగ్ అలర్ట్ చేస్తుంది అనుకుందాం. సో అల్లరిని మనం కంట్రోల్ చేయడమే డీబగ్గింగ్ అనుకుందాం.
సో ఏం చేస్తుంది, ఆ ప్రోగ్రామింగ్ అనేది ఎర్రర్స్ వస్తుంటాయి. ఆ ఎర్రర్స్ని సాల్వ్ చేయలేదు. బాబా బయట కొన్నిసార్లు సపరేట్ ప్యాకేజెస్ డౌన్లోడ్ చేయాలి, ఎట్టంటే అట్ట వాడాలి. ఇప్పుడు ChatGPT వచ్చాక ఈజీ అయింది, లేకపోతే నా దెబ్బ కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ అబ్బాబ్బా ఉంటాయబ్బా. కాన్సెప్ట్స్ లైక్ డేటా స్ట్రక్చర్స్ అడ్వాన్స్ టాపిక్ పోతే బ్యాక్ ట్రాకింగ్ అంటారు, డైనమిక్ ప్రోగ్రామింగ్ అంటే ఏదో చెప్తారు, అవి మీకు అర్థం కూడా కావు. దాని ప్రోగ్రామింగ్లో హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు, అవి ఇన్ఫినిటీ స్టేట్లోకి వెళ్ళిపోతాయి కొన్నిసార్లు. సో దాన్ని జాగ్రత్తగా ఉండండి. సో కన్సిస్టెంట్ మీరు బాగా చదవండి, ఎందుకంటే చదవడం అంటే 10 క్వశ్చన్లు బట్టి పట్టుకుని వెళ్ళిపోవడం కాదు. లాజిక్ సింటాక్సెస్ చూడండి, ఓన్గా డెవలప్ చేయండి. ఎనీథింగ్, చిన్న ప్రాజెక్ట్ నుంచి పెద్ద ప్రాజెక్ట్ దాకా ఏదో ఒక డెవలప్ చేయండి. ఆల్రెడీ డెవలప్ చేశారంటే నో అయినా డెవలప్ చేయండి. మీరు డెవలప్ చేసిందని మీరు చెప్పుకోవచ్చు కదా. సో లైక్ దట్. సో కన్సిస్టెంట్గా ఉండండి, బాగా చదవండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రోగ్రామింగ్ అంటే ప్రాక్టీస్ ఇంపార్టెంట్. సో అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మర్చిపోకండి ప్రోగ్రామింగ్లో. మనం అసలు ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్ బ్యాచ్ ఇప్పుడు చదివింది 10 నిమిషాల తర్వాత తరగబట్టి ఏముంది మర్చిపోయి అంటారు. ఇన్స్టాగ్రామ్ మాత్రం ఊరని చేస్తారు. సో మోటివేషన్ అవసరం లేదు చదువుకోవాలంటే. మామూలుగా మనం చదవం, మోటివేషన్ ఇస్తే 10 నిమిషాలు మళ్ళీ ముచ్చేస్తాం. సో అది మీ ఇష్టంలే. సో ఏంటంటే ఇప్పుడు బయట మెనీ ప్రాజెక్ట్స్ అనేది జావా మీద రన్ అయ్యాయి. సో మీరు కూడా ఏం చేస్తారు, జావా నేర్చుకుంటారు. లేదు నేను ఏఎంఎల్ నేర్చుకుంటారు అంటారా, అది నేర్చుకోండి, ఏఎంఎల్ వైపు వెళ్ళండి. లేదు నాకు కోడింగ్ వద్దు, నాన్ కోడింగ్ పోతా, సైబర్ సెక్యూరిటీ, డెవాప్స్, డేటా ఇంజనీరింగ్, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో మీరు ముందుకు వెళ్ళొచ్చు. చదువుకోవాలి, నాకు జాబ్ కావాలంటే మీరు ముందుకు వెళ్ళండి. లేదు కాదు హ్యాపీగా ఇంట్లో కూర్చుంటా, ఇన్స్టా చూస్తా, తర్వాత యూట్యూబ్ చూసుకోండి. మీ జస్ట్ చెప్పడం నా బాధ్యత. లేదా మీరు బాగుపడతారు, మీకు ఒక మంచి జాబ్ వస్తుందని. మీకు జాబ్ వచ్చినా మాత్రం మీరు నన్ను ఏం పట్టించుకోరు కదా. సో లైక్ దట్. సో అదనమాట. బయట జాబులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. సో టైం మాత్రం వేస్ట్ చేయకుండా అరాకొర ఏదో ఒకటి కాస్త చదువుకోండి అప్ప. రోజుకి 1 గంట 2 గంటలు మన మొక్కన అది ఇబ్బంది, కానీ రోజుకి అరగంట అయినా చదువుకోండి. సో దర్శల్ గాయస్, సబ్స్క్రైబ్ చేయండి. అసలే మనం ఆర్థికంగా అంతంత మాత్రం ఉంది. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం ఈజీగా ఉంటుంది మోటివేట్. నెక్స్ట్ లైక్ జావా రిలేటెడ్, లేదు ఏఎంఎల్ రిలేటెడ్, ఏదైనా మంచి వీడియోస్ చేయడానికి నాకు కొంచెం మోటివేషన్ అవసరం కదా.